అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఒత్తిడి వచ్చినా నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్నది సాధించేదాకా పట్టు వదల్లేదు. ఈజిప్ట్లో జరిగిన చర్చలు ముగిసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ సేనలు రఫా నగరంలోకి ఎంటర్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో ట్యాంకర్లతో తూర్పు రఫా ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదుల కోసం ఇజ్రాయెల్ సైన్యం జల్లెడ పడుతుంది. రఫాలో దాడులు ప్రారంభం కావడంతో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే సంధి కుదిరినా కుదరకపోయినా రఫాపై దాడి కొనసాగిస్తామని చెప్పిన ఇజ్రాయెల్ అందుకు తగ్గట్టుగానే దాడులకు తెగపడుతోంది. ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు రఫా నగరంలోకి ప్రవేశించింది. ప్రపంచ దేశాల నుంచి యుద్ధం విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడి విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటి వరకు రఫాపై చేసిన దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా, ఈజిప్ట్ మధ్య ఉన్న రఫా సరిహద్దుల్లో పాలస్తీనా వైపు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాగి ఉన్న ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపింది. తూర్పు రఫాలో తమ లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపాయి. ఇప్పటికే గాజాను నేలమట్టం చేసి 34,000 మందిని హతమార్చిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు రఫాపైన దండయాత్ర చేస్తున్నాయి. ఈ నగరంపై ప్రణాళికబద్ధమైన దాడులకు ప్లాన్ చేశాయి. ఇప్పటికే ఆ ప్రాంతంపై తాము నియంత్రణ సాధించినట్టు తెలిపాయి. ఇక రఫాలో హమాస్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ ట్యాంకులు రఫాలోకి ప్రవేశించాయి. గతేడాది అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడి హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయి. గాజాలో పరిస్థితులు దారుణంగా మారడంతో చాలా మంది పాలస్తీనియులు రఫా నగరానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. గాజాపై దాడుల అనంతరం రఫా హమాస్ ఉగ్రవాదులకు కోటగా మారింది. అయితే రఫాలోకి ఇజ్రాయెల్ సేనలు చొరబడితే అక్కడ జరిగే పరిణామాల్ని ఊహించలేవని, చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ప్రపంచ దేశాలు హెచ్చరించాయి. అమెరికా సైతం రఫా నగరంలోకి వెళ్లొద్దని, వెళితే తమ మద్దతు నిలిచిపోతుందంటూ హెచ్చరించింది. అయితే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. హమాస్ను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు తాము రఫాలో దాడి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే రఫాలో హమాస్ మిలిటెంట్లను జల్లెడ పట్టేందుకు ఇజ్రాయెల్ సేనలు రఫాలోకి చేరుకున్నాయి. తూర్పు రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయి. ఇక తూర్పు రఫాలోని హమాస్కు చెందిన మౌలిక సదుపాయాలను కూల్చేయడానికి ఐడిఎఫ్, ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్రవాద నిరోధక చర్యల్ని ప్రారంభించాయి. ఈ రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే కాల్పుల విరమణ చర్చలు సఫలమవుతాయని అందరూ భావించినా అవి విజయవంతం కాకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తున్నాయి. ఒప్పందాన్ని హమాస్ అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం దీనిని ఒప్పుకోలేదు. దీంతో చర్చలు ముగిసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ రఫాపై దాడులు ప్రారంభించింది. తమ ట్యాంకులు గాజాలోని చివరి హమాస్ కోట అయిన రఫాలోకి ప్రవేశించాయని, ఈజిప్టు సరిహద్దు నుంచి 200 మీటర్లకు చేరువలో ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే గాజా నుంచి వచ్చి రఫాలో తలదాచుకుంటున్న ప్రజలు ఇప్పుడు ఇజ్రాయెల్ సేనలు రఫాలోకి ఎంటర్ కావడంతో భయాందోళనలో ఉన్నారు. అయితే తూర్పు రఫా ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. దాడులు తీవ్రతను పెంచడంతో ఇజ్రాయెల్ సేనలు చాలా మంది పౌరులను అక్కడి నుంచి తరలించాయి. హమాస్ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఇజ్రాయెల్ అందుకు అనుగుణంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే రఫాలో తాము చేపట్టబోతున్న ఆపరేషన్పై ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించింది. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా అక్కడ మౌలిక సదుపాయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రఫాలోనూ సంక్షోభం మొదలవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని పాలస్తీనియన్ క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం రఫాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం తరలి వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.